నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశని స్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశని నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మీరు ఆశీర్వాదకరంగా ఆత్మలో ఎదగాలని ప్రతిదినము మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆత్మ మీ పక్షంగా ఉంది కనుకనే ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోవటానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. వాగ్దానాన్ని మనం తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 65 వర్స్ 24లో సెకండ్ లైన్ మీరు అండర్లైన్ చేసుకోండి. మరలా చెప్తున్నాను, నెమ్మదిగా చెప్పినా ఓకే, నోట్ చేసుకోండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనంలో రెండో లైన్ నేను చదువుతున్నాను. ఆ వాక్యం మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ మాట ద్వారా దేవుడి దినాన్ని నిన్ను దర్శిస్తూ ఉన్నారు. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. దేవునికి మహిమ కలుగును గాక. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. ఎంత అద్భుతమైన మాట దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన వాడు ప్రేమించటంలో అసలు దేవుని ప్రేమ లాంటి ప్రేమ ఎక్కడ దొరకదు మనకి. మనం అడగక మునిపే, మనకి తలంపు రాక మునిపే ఆయనకు తెలుసు. ఇక్కడ అంటున్నారు ఆయన, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. దాని కింద వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదని. ఎంత తెలివైన దేవుడు అంటే మన దేవుడు. యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నవ్వుకుంటూ ఉంటుంటారనమాట. నువ్వేది అడుగుతున్నావో ఆల్రెడీ నువ్వు చాలా పెద్ద అప్లికేషన్ పెట్టావు దేవునికి. నాకు ఇలా చేయవా, ఇది కష్టంగా ఉంది, లేకపోతే ఇలా జరిగితే ఇలా చేస్తే ఎంత బాగుంటుంది, నేను ఎంతో ఘనముగా ఉంటాను, నాకు ఈ యొక్క చీకటి దినాలన్నీ తీసి నా జీవితం వెలుగు దినాలు దయచేయి, ఆరోగ్యవంతమైన దినాలు దయచేయి, నేను నోటి నిండా నవ్వుకునే దినాలు నాకు దయచేయి, నేను సుఖముగా పండుకునే దినాలు నాకు దయచేయి. టెన్షన్స్ వల్ల నా వల్ల కావట్లేదు, చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అని అనుకుంటున్నావేమో. దేవుడి దినము నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు అడగక మునిపే ఆయన నీకు ఆల్రెడీ ఉత్తరం ఇచ్చాడు, ఆయన జవాబిచ్చాడు. అది ఇంకా నువ్వు దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నావు. అయితే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాము గొప్ప మాట ఏంటంటే, నువ్వు వేడుకొనక మునిపే నీకు ఉత్తరం ఇచ్చాను నేను, అయినా నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను ఆలకిస్తున్నాను. ఆలకించుతున్నాడు అంటే ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది, ఆల్రెడీ ఆయన క్రియ నీ పట్ల జరిగించేశాడు.
నువ్వు అడిగేది దేవుని చిత్తంలో ఓకే అయిపోయింది. ఇంక పదే పదే అడుగుతున్నావు అంటే మరి ఓకే అయిపోతే నాకు ఇంకేం కనపడలేదని అనుకుంటున్నావా? అది 25 నలుగురు పెద్దల మధ్యకి వెళ్తుంది. ఆయన ఓకే చేసింది 20 నలుగురు పెద్దలు కూడా 24 గంటల్లో. చూడండి, దినము నాకు ఎన్ని గంటలు? మనకి 24 గంటలు. 24 గంటల్లో ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క 1 అవర్ తీసుకుంటారనమాట. ఒక ఆత్మ సంబంధమైన అర్థాన్ని మీరు బాగా గమనించండి. 24 పెద్దలు 24 గంటల్లో 24 పంచుకుంటారు. ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క గంట నీ ఇంటి దగ్గరుండి నీ దగ్గరుండి ఆ పనులు జరిగిస్తూ ఉంటుంటారు. ఎలా జరిగించాలి, అలా జరిగించాలి, ఇలా జరిగించాలని ఒక క్రమంగా ఒక పద్ధతి ప్రకారం ఆ 24 పెద్దలు ఆ పనులన్నీ కంప్లీట్ చేసి దేవుని దూతలు కూడా వారికి సహకరిస్తుంటుంటారు. చివరికి పనులన్నీ ముగించి కంప్లీట్ అయ్యేటప్పటికి అది వెలుగులోకి రావటం నువ్వు చూస్తావు. ఎవరు మనసు మార్చాలో, ఎక్కడి నుంచి నీకు రావాలో, ఎక్కడ అడ్డులు ఆటంకాలు ఉన్నాయో ఆ అడ్డుల ఆటంకాలు ఎలాగ అద్భుతముగా, అంటే కొన్ని సమయాలు అని అనుకుంటావు, ఈ మనుషుడు ఎలా మారాడు, వీళ్ళు ఎలా మారారు, ఇక్కడి నుంచి నాకు ఎలా దారి దొరికింది అని అనుకుంటే మనము ప్రార్థన చేయక మునిపే ఆయన ఆల్రెడీ నీ పట్ల ద్వారాలు తెరిచాడు. నీవు అడగక మునిపే ఆయన కార్యములు సిద్ధము చేసాడు. అద్భుతమైన బహుమానం ఎత్తుకుని నువ్వు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు. గర్భఫలముతో నువ్వు దేవుని గణపరచబోతూ ఉన్నావు. నీకు చేయి దాటిపోయినటువంటి ఆశీర్వాదము, ఆస్తి అవ్వచ్చు, లేకపోతే ధనం అవ్వచ్చు, గోల్డ్ అని ఏదైనా సిరి సంపదలు ఏదైనా వెళ్ళిపోయినాయి అని అనుకుంటున్నావేమో. వెళ్ళిపోయింది ప్రభు, అది పోయింది, ఇది పోయిందని అనుకుంటున్నావేమో. ఆల్రెడీ ఆయన నువ్వు అడగక మునిపే ప్లాన్లో పెట్టుకున్నాడు. దాన్ని నువ్వు చూడబోతున్నావు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆయన ఆలకిస్తున్నాడు అని అనుకుంటాడు. నీకు తెలియదు కదా. ఓకే, చెప్పు, ప్రార్థన చేయి, మాట్లాడు అంటుంటాడు అనమాట. ఆయన ఒక పెద్ద మనిషి మనం చెప్తున్నప్పుడు ఎట్లాగా ఆలకిస్తాడో అలాగా యేసయ్య ఆలకిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఆలకించడమే కానీ నాకు ఏ జవాబు లేదా అని అడుగుతున్నావు కదా. ఇదిగో ప్రార్థన శక్తి ద్వారా దేవుడికి జవాబు పంపించాడు. ఏంటంటే నువ్వు అడిగినది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నువ్వు అడగక మునిపే దానిని దేవుడు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు, జరిగించి ఉన్నాడు. మరి వెంటనే వెలుగులోకి రాబోతుంది. దేవుడిని కార్యమును సఫలము చేశారు. ఆ గొప్ప సాక్ష్యమును నువ్వు సమాజం ఎదుట చెప్పే సమయం ఆసన్నమైపోయింది. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. గత తైలాభిషేక ప్రార్థన నుండి తైలాభిషేక ప్రార్థన వరకు ప్రభు మనల్ని ఘనముగా నడిపించుకుంటూ వచ్చి ఉన్నారు. ప్రతి క్షణము ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. ఆయన కాపాడకపోతే మనం బ్రతకలేం. ఆయన కాపాడకపోతే ఈరోజు వరకు మనం జీవించలేం. ఎందుకంటే నీ జీవితంలో ఉన్న పోరాటం అలాంటిది. నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నటువంటి యుద్ధాలు, రోగాలు, గొడవలు అలాంటివి. కానీ పరిస్థితి ఎలాగున్నా కానీ దైవ కృప ద్వారా మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రతి దినమును మనం చూడగలుగుతున్నాం. అంటే కేవలం ఇది పరిశుద్ధ దేవుని యేసయ్య ప్రేమై ఉన్నది. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి ఇంతవరకు మనం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ చేసిన రీతిగా 8,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చి ఉన్నాడు. అందరూ కూడా గట్టిగా చప్పటు కొట్టి ప్రభుని స్తుతిందాం. గర్భఫలాలు లేక అనేక మంది దుఃఖంతో వేదనతో ఉన్న వారికి గొప్ప శుభవార్త ఏంటంటే యేసయ్య బిడ్డల్ని ఇస్తాడు. ఆమెన్. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు. వారు ఎవరైనా సరే అంతకుముందు నమ్ముకోకపోయినా, ప్రభువుకి దండం పెట్టకపోయినా, ప్రభువు మాట విని అసహించుకున్నవారైనా ఏదో ఒక సమయంలో యేసు ప్రభు అద్భుతం చేస్తాడని వచ్చిన ప్రతి బిడ్డని కూడా ఆయన చేర్చుకునేవాడు. ఆయన పెద్ద మనసున్న దేవుడు. ఆయనే నజరేయుడైన యేసు దేవుడు. ఆయన దగ్గరికి వచ్చిన వారి పాపాలు క్షమిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య నా పాపాలు క్షమించంటే ఆయన పాపాలు క్షమిస్తాడు. మనము ఆయనకు చిన్న పిల్లలుగా ఉన్నాం. ప్రియులరా, మనలందరినీ కూడా ఆయన దృష్టించారు. అందుకనే మరి పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేసినా, అనారోగ్యం ఉన్న వారి గురించి ప్రార్థన చేసినా ప్రభువారు ఆలకించి కార్యములు జరిగిస్తూ ఉన్నారు. మొన్న ఒక సహోదరి, అయ్యా మీ ప్రార్థనా శక్తి పరిచర్యలకు వచ్చాక నా కుటుంబం బహుగా ఆశీర్వదించబడింది. మేము
ఒక చిన్న ఉద్యోగం నిమిత్తం చిన్న జీతం తోటి హైదరాబాద్ పట్టణం వచ్చాం. సికింద్రాబాద్లో మీ మందిరానికి వచ్చాం. ప్రార్థనా శక్తికి టీవీలో చూసి వాక్యం విని మేము వస్తూ ఉండగా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యము చేశాడు. వివాహం ఇక్కడే జరిగింది. బిడ్డలను దేవుడు ఇచ్చాడు. వ్యాపారాన్ని ఇచ్చాడు. కోట్ల రూపాయల వ్యాపారం చేసుకునే స్థితికి నా భర్తని దేవుడు ఆశీర్వదించాడని చెప్పింది. అయితే తన బిడ్డ విషయంలో ఒక గొప్ప కార్యం జరిగిందని చెప్పింది. ఆమె గర్భం ధరించిన తర్వాత ఆ స్టమక్లో స్కాన్ రిపోర్ట్లో కొన్ని నెలలు బాగానే వచ్చినాయి. తర్వాత సడన్గా లోపల బేబీ స్టమక్ లోపల ఏమీ కనబడకుండా అయిపోయింది. పేగులు కానీ ఏమీ కానీ లేనట్టుగా మొత్తం అసలు టోటల్లీ డ్యామేజ్ అయినట్టు వచ్చేసింది. అప్పుడు డాక్టర్ ఆశ్చర్యపడ్డాడు. ఇది కొంచెం కష్టంగానే ఉంది, డెలివరీ అయిన తర్వాత కూడా దీన్ని చెప్పలేము మనం అంటే. అప్పుడు స్కాన్ చేసిన రిపోర్ట్ తెచ్చారు చూడండి. ఆ స్కాన్ చేస్తే ఆ స్టమక్ లోపల చూడండి బిఫోర్ ఆఫ్టర్ అని వారు 2 స్కాన్ రిపోర్ట్లు తెచ్చారు. బాగా చూడండి, అందులో ఏమీ లేనట్టుగా కనపడుతుంది చూడండి. ముందు అనే దాంట్లోని ఒక లోపల ఒక ఆర్గన్ కూడా కనపడట్లేదు, కిడ్నీ కానీ ఏమీ కనపడట్లేదు. చూడండి, ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేసిన తర్వాత దేవుడు చేసిన మేలు ఇదని చెప్పి మళ్ళీ స్కాన్ రిపోర్టు దేవుడు ఆశ్చర్యకరంగా ఇచ్చాడు. అందరూ కూడా గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించండి. ఇది జరిగింది ఎలా జరిగిందంటే, ఇలా ఒక రిపోర్ట్ ఇలాగొచ్చి ఒక రిపోర్ట్ వెంటనే రాలేదు. ముందు రిపోర్ట్ వచ్చినప్పుడు డాక్టర్ చాలా భయపడ్డారు. అమ్మా దీనికి ఆపరేషన్ పడుతుందేమో, శిశువుకి నీకు డెలివరీ అయిన తర్వాత బేబీకి మోషన్ అవ్వాలి, మోషన్ అయ్యేలా లేదు పరిస్థితి, మోషన్ అవ్వకపోతే ఆపరేషన్ చేయాలి, మోషన్ అయితే ఆపరేషన్ అవసరం లేదు అంటే ఆమె ఏం చేసిందంటే ఏడుస్తూ ఆపరేషన్, శిశువుకి ఆపరేషన్ ఏంటి, ఇదన్నీ కూడా దేవుడే బాగు చేస్తాడు. దైవజనుడు ఉన్నాడు, ప్రార్థనా శక్తికి వెళ్తాను నేను, సేవకుడు ప్రార్థిస్తాడు, పరిస్థితులు మారుతాయని విశ్వాసంతో ఆమె ఒంగోలులో జరుగుతున్న ప్రార్థనకి ఆమె విశ్వాసంతో వచ్చి దైవజనుడా ఈ రీతిగా రిపోర్ట్ వచ్చింది, పరిస్థితి బాగోలేదని బోర్ని ఏడిస్తే నేను అన్నాను నువ్వు విశ్వాసంతో వచ్చావు కదా అంటే ఆమె అన్నది, దైవజనుడా నీ హస్తం నా మీద అలా పెట్టి ప్రార్థన చేస్తే అంతా బాగుపడుతుందని వచ్చాను నేను, నువ్వు ప్రార్థిస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు, తప్పకుండా ప్రార్థిస్తానమ్మా అని తైలముతో ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేసి లోపడున్న శిశువు అయినా నువ్వు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ బిడ్డ ఈ గర్భఫలం విషయంలో ఏ కీడు నీకు రాదు, అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తాయని ప్రార్థన తైలంతో ప్రతిష్ఠ చేసి దీవించి పంపితే అద్భుతం ఏంటంటే శిశువు పుట్టిన తర్వాత మోషన్ అవ్వకదేమో అని డాక్టర్ అందరూ టెన్షన్ పడ్డారు. కృప ఏంటంటే మోషన్ అయింది. మోషన్ అయిన తర్వాత వారికి ఆశ్చర్యం వేసి మళ్ళీ స్కాన్ తీస్తే చూడండి రిపోర్టు యువతల తన శరీరం లోపల ఉన్నవన్నీ కూడా అవయవాలన్నీ నార్మల్గా యథాస్థితికి కనబడటం మళ్ళీ ఆశ్చర్యకరంగా దేవుడు కలగజేశాడు. ఆ వెన్నుముక్క దగ్గర నుంచి ఉన్నటువంటి ఆ సిస్టమ్ అంతా చూడండి, గట్టిగా 2 చేతులు పైకెత్తి చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఇదే ప్రార్థనా శక్తి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి ఆ బిడ్డని కన్నా తల్లి చెప్పిన సాక్ష్యం విందాం, ఎంతగా ఆ దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడో. మరొక గొప్ప అద్భుతమైన సాక్ష్యం చూడండి. ఈ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు స్కాన్ చేసినప్పుడు లోపల పేగులు లేవని వచ్చింది, మొత్తం సిస్టమ్ లోపల చాలా ప్రాబ్లం. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే కనపడింది. మళ్ళా ప్రార్థన తైలము ద్వారా 7 సిలువలేసి దేవుని మీద ఆనుకున్నాక మళ్ళీ స్కాన్ చేస్తే మళ్ళీ అన్నీ ఉన్నట్టుగా వచ్చింది. ఇది మహా అద్భుతం. లోపల ఏమీ లేనిది కూడా స్కాన్లో ఫోటో కనపడదు. నా సాక్ష్యం ఏంటంటే 8th మంత్ వరకు స్కాన్ రిపోర్ట్స్ అన్నీ బాగానే వచ్చినాయండి పాపకి. 9th మంత్లో డెలివరీ కోసమని ఒంగోలు వెళ్ళాము. అక్కడ 9th మంత్లో స్కాన్లో ఏంటంటే బేబీ స్టమక్ లోపల అన్డిస్టర్బ్డ్గా ఉంది, ఏం కనిపించట్లేదు. డెలివరీ అయిన తర్వాత మైనర్ సర్జరీ ఒకటి చేయాలి అని చెప్పారు. ఇంకా ఆ టైంలో మాకు అసలు ఏం అర్థం అవ్వలేదు, చిన్న పుట్టిన బేబీకి సర్జరీ ఏంటి. ఆ మంత్ ఒంగోలులో ఈ సగయ్య గారు ప్రార్థన జరుగుతుంది అంటే ఆ టైంలో ఇంకా 10 డేస్లో నాకు డెలివరీ అయ్యింది. అనంగా కూడా ఈ సగయ్య గారు ఓన్లీ చేయి పెడితే చాలు, ఏం కాదు నా బేబీ నార్మల్గా వచ్చింది అనుకొని నేను వెళ్ళాను. డెలివరీ అయిన తర్వాత
బేబీ 24 అవర్స్లో మోషన్కి వెళ్తేనే సర్జరీ జరగకుండా ఉండిద్ది, మోషన్కి వెళ్ళకపోతే సర్జరీ చేయాలి అని చెప్పారంట. ఆ టైంలో మా హస్బెండ్ అత్తయ్య గారు ప్రేయర్ ఆయిల్ తీసుకొని బేబీ పొట్ట మీద రాసి ఏడ్చుకొని ప్రార్థన చేశారంట. చేసి బయటకు వచ్చాను. 10 మినిట్స్కి బేబీ బాత్రూమ్కి వెళ్ళింది. దేవుడు ఎంతో అద్భుత రీతిగా నా బిడ్డని ఎంతో ఆరోగ్యంగా నా చేతిలో పెట్టాడు. ఎంతో భారంగా ప్రేయర్ చేస్తున్న ఈసాకయ్య గారికి నా నిండు వందనాలు. ఇది ఒక్కటే కాదండి, ఈ సంఘానికి వస్తున్నప్పటి నుండి మా జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు. చాలా తక్కువ అమౌంట్ మేము హైదరాబాద్కి వచ్చామండి. ఆ తక్కువ అమౌంట్తో దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. హైదరాబాద్లో BHEL దగ్గర ఒక ఇల్లు కొనుక్కున్నాము. ఒంగోలులో 3 ఫ్లోర్స్ ఇల్లు కట్టుకున్నాము. అదంతా ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత మేము ఆ మేలులన్నీ చూసుకోగలిగాము. నా 2 బిడ్డలు కూడా మేము ఈ సంఘానికి వచ్చిన తర్వాత మేము కలిగామండి. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి కలుగునన్నాడు ఆయన. ఆమెన్. మీరందరూ తలగానే నియమించబడ్డారు. మీ ఉన్నత స్థితి ఏంటో మీరు చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుకనే ఎక్కడో పుట్టి పెరిగిన నన్ను మీ మధ్యకి తీసుకొచ్చాడు. ఒక సేవకుడుగా, దైవజనుడిగా, ప్రవక్తగా మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఆయన చిత్తము నీ పట్ల నెరవేర్పులోకి వచ్చింది. ఆయన కార్యము నీ కుటుంబం పట్ల జరిగించనై ఉన్నాడు. ప్రియులరా, అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు ఏడవద్దు, ఎవరు బాధపడవసరం లేదు. పరిస్థితులు లోకమంతా కరువు వచ్చినా కానీ నీ ఇంటిలో మాత్రం సమృద్ధి ఉంటుంది. నీ కుటుంబంలో నీ బిడ్డలకి సమృద్ధినిస్తాడు ఆయన విడువని దేవుడు, యేసు దేవుడు. ఆమెన్. మరొకరికి పిల్లలు లేకపోతే ఈ వారంలో చూడండి, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడంటే 13 సంవత్సరాలకి మరి కవల పిల్లలు పుట్టారు. చూద్దామా, ఈ సాక్ష్యం విందాం. వీరు చోడవరం నల్లజర్ల మండలం నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. తనకు వివాహం జరిగి 13 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ గర్భఫలం పొందుకోలేదు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు, మందులు అవి వాడారు, కానీ ఎటువంటి ఫలితం లేదు. తర్వాత వారు ఇక్కడ తైలాభిషేకానికి 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఏదైనప్పటికీ దేవుడే గర్భఫలం ఇస్తాడు, దైవజనులు ప్రార్థన చేస్తే అని తను ఇక్కడికే రావాలి, గర్భఫలం పొందుకునే వరకు అని నిశ్చయించుకుని తాను వస్తూ ఉండగా గత సంవత్సరం మే నెలలో దైవజనులు దేవుడు నీకు కుమారుని ఇస్తున్నాడు, నువ్వు గర్భవతి కాబోతున్నావని దైవజనులు ప్రార్థన చేసి చెప్పారు. చెప్పిన తర్వాత తను జూలై నెలలో కన్సీవ్ అవ్వడం జరిగింది. కన్సీవ్ అయిన తర్వాత దేవుడు తర్వాత దైవజనులు కూడా నీకు కుమారుడు పుడతాడని చెప్పడం బట్టి దైవజనుల ప్రార్థన ద్వారా దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు. 2 కవల పిల్లలు పుట్టడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. కవల పిల్లలు కనబడ్డారా? పిల్లలు లేని వాళ్ళరా? ఆలస్యమైందని అనుకుంటున్నారేమో. నీవు భరించలేనంత బలమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. మొన్న ఆదివారం మా చర్చికి ఒక కుటుంబం వచ్చారు. వారు వరంగల్ అనమాట. వారిది వరంగల్ నుంచి సికింద్రాబాద్ మన ఆరాధనకు వస్తారు. ప్రతి ఆదివారం సికింద్రాబాద్లో వైస్రాయ్ గార్డెన్లో మన ఆరాధన జరుగుతుంది. అక్కడికి వస్తారు. రావటం ఏం చేసిందంటే ఒక 4-3 వారాలు, తర్వాత వారం ఒక 7 వారాలు పిల్లలు కోసం వస్తున్నామని చెప్పారు. అలా ఆమె అత్తగారు ఏం చేసిందంటే టీవీ వాక్యాన్ని విన్నది. 5:30కి ఆరాధన టీవీలో వస్తున్నప్పుడు అందరూ పిల్లల్ని ఎత్తుకుని సాక్ష్యం చెప్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళండి, ఆ దైవజనుడు ప్రార్థిస్తాడు, కార్యం జరుగుతుందని. వరంగల్ నుంచి ప్రతి ఆదివారం వచ్చేవారు. ఒక సమయంలో ఇంకా ఆమె ఏడవటం మొదలెట్టింది. పాస్టర్ గారు మాకు ఎప్పుడు పుడతారంటే, చివరికి ప్రతి ఆదివారం నాకు ఎలాగో అయిపోయిందంటే ఆమె ఎక్కడొస్తుందని నాకు భయం వేసేస్తుంది. ఎందుకంటే ఏడ్చేస్తుంది, ఏడుస్తూనే ఉంటుంది. ఏడవకు తల్లి ఏడవకు అని చెప్పేవాడు. కానీ వాళ్ళ అత్త ఏమన్నదంటే, వెళ్తున్నారు, గర్భఫలం ఇంకా రాలేదు, వస్తుందని చెప్పి టీవీలో వాక్యం విని మళ్ళీ ఆమె ఏం చేసిందంటే 10,000 రూపాయలు నేను టీవీకి స్పాన్సర్ చేస్తాను, దేవుని వాక్యం కొరకు నేను స్పాన్సర్ చేస్తాను, దేవుడు అందరికి ఇచ్చినట్టు నాకు ఇస్తాడని విశ్వాసంతో ఆమె టీవీకి స్పాన్సర్ చేసిన అద్భుతం చూడండి. వెంటనే ఆమె కోడలికి గర్భం వచ్చింది. తర్వాత నాతో చెప్పింది 2 నెలల తర్వాత, అయ్యగారండి నేను గర్భం ధరించానండి, ప్రార్థన ఫలించిందండి. అమ్మయ్య అనుకున్నాను. మళ్ళీ తర్వాత చాలా భారముగా నడిచి వస్తుంది. కొన్ని నెలల తర్వాత ఇంత భారంగా నడిచి వస్తున్నావు ఏంటన్నాను. మొన్న హాస్పిటల్కి వెళ్ళానండి, లోపల 2 ఉన్నారంటండి. అంతే. మరి ఆ 2 ఎప్పుడు వస్తారో చెప్పాడండి. మొత్తం మీద వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి బుల్లి డ్రెస్సులు కుట్టించి
నిన్న ఆరాధన తీసుకొచ్చింది చూడండి. ఇదిగో వాళ్ళిద్దరూ కవల పిల్లలు అనమాట. వాళ్ళ అత్త ఆ సాక్షిని చెప్తుంది, విందాం. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మన పక్షముగా ఉన్నాడు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలస్యమైన దేవుని కార్యము జరుగుతుంది. ఎస్, విందాం. దేవునికి వందనాలు, ఇస్సాయకు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా బిడ్డ పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది. మాది ఇక్కడ కాదు, వరంగల్. మాది వరంగల్ అవతల ఒక గ్రామం. ఎప్పుడైనా నేను ఉదయం లేచి ఆరాధన ఛానల్ పెట్టుకుంటే 5:30కు ఇసాక అయ్యేది, వాక్యం వస్తుంది. అయితే 20 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు గర్భఫలం వస్తుంది అని ఇసాకయ్య చెప్తాడు. అయితే నా బిడ్డకు 4 సంవత్సరాల కంచి గర్భఫలం లేదు, దొడ్డున్నది, గర్భఫలం రాదు, కాన్పు కాదు అస్సలకి అని ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు. అన్న కూడా నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టిన, హాస్పిటళ్ళల్లో పెట్టిన కూడా కాలే. అయ్యో దేవా అని ఇక నేను వరంగల్ నుంచి ఇక్కడికి వారం చర్చికి వచ్చిన, సికింద్రాబాద్కు వచ్చి ఇక నా బిడ్డ కోసం నేను 10,000 రూపాయలు టీవీ పరిచర్యకి ఇస్తా, నా బిడ్డ గర్భఫలం ఇస్తాడని నేను 2024లో 10,000 రూపాయలు టీవీ పరిచర్యకి ఇచ్చిన. 2025లో నా బిడ్డ గర్భఫలం వచ్చింది. నేను ఒక గర్భఫలం అడిగితే 2 గర్భఫలాలు ఇచ్చిండు, 2 బిడ్డలను ఇచ్చిండు. దేవుడిని ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇసాకయ్యకు వందనాలు. పిల్ల కోడలో దుడ్డు ఉందని అక్కడ దుడ్డు అంటారు, అటు లావుగా ఉంటే దుడ్డు ఉంటే పిల్లలు పుట్టరు అని అన్నారట. దుడ్డున్నా ఏమున్నా పిల్లల్ని ఇచ్చేవాడు ఎవడు? మామూలు వ్యక్తి కాదు. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. 2 బిడ్డలను ఎత్తుకుని వచ్చేది. వాళ్ళిద్దరికీ నిన్న ఆరాధనలో చూపించి సాక్ష్యము గణపరచబడింది దేవుని సన్నిధిలో. హల్లెలూయా. మరొక సాక్ష్యం, 12 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడు. మరొకరికి కూడా 12 సంవత్సరాల తర్వాత దేవుడు చేసిన గొప్ప కార్యం. లేస్, నాకు 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. నేనైతే ఎన్నో హాస్పిటల్ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఫలితం అయితే లేదు. నా తల్లిదండ్రులు మరి ఇక్కడికి వచ్చి పాస్టర్ గారి ప్రార్థన చేసుకుని మరి బిడ్డలు కావాలని ప్రార్థించుకుని వచ్చిన 2 నెలలు తిరిగినప్పటికీ నాకు గర్భఫలం దేవుడు ఇచ్చాడు. మరలా 2 నెలల తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి ప్రెగ్నెన్సీ అమ్మ ఏం పర్వాలేదు బాగానే ఉన్నదని చక్కగా చెప్పారు. అలాగే బాబు ఇదిగోండి 4 నెలల బాబుకి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. గట్టిగా మీరు విన్న తర్వాత చప్పట్లు కొడితే దేవునికి మహిమ అవుతుంది. నువ్వెంత కనపరుస్తున్నావో ఆ మహిమ మరలా నీ మీదకి 7 అంతలుగా దిగి వస్తుంది అనమాట. అందుకే ఎవరికైనా ఏదైనా ఒక కార్యం జరిగినప్పుడు మనం చప్పట్లు కొట్టాలి. ఓకే, మరొక సాక్షి చూద్దాం. 12 సంవత్సరాలు మరొకరికి గర్భఫలం దేవుడు ఇచ్చింది. మేము క్రాప్ సంతలు పూడండి, ముమ్మడివారం తాలూకా. మీకు వాళ్ళకి పిల్లలు లేరు కదా, అక్కడికి తీసుకురా పిల్లలు ఉడతారని చెప్పారండి. చెప్పిందాకా ఉండి ఇక్కడికి వచ్చాము. పెళ్ళై 12 సంవత్సరాలు అయిందండి. ఈ 12 సంవత్సరాలకి ఈ బాబు పుట్టాడండి. ఈ బాబుని తీసుకుని వచ్చి ఇక్కడ నేను కానుకేసుకొని సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నానండి. నాకు చాలా సంతోషంగా ఉన్నది. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు కూడా ఎవరికైనా చెప్తున్నారా? పిల్లలు లేని వాళ్ళకి చెప్పండి. మీరు మతం మారొద్దు, మీరు ఏమీ మారొద్దు, ప్రార్థనకు రండి. మీరు అనుకున్న కార్యం యేసయ్య చేస్తాడు. జరిగిన తర్వాత మీకు రావాలంటే రండి, లేకపోతే మానేయండి అని చెప్పండి. చెప్తారా? ఎంతమంది చెప్తారు? మనము సువార్త అంటే ఇదనమాట. శుభవార్తను ప్రకటించుటే గొప్ప దేవుని రాజ్యమును ప్రకటించటం. ఆమేన్. ఆత్మదేవుడు మీకు తోడై ఉండును గాక. అందరూ ఉన్న చోటనే లేచి నిలబడదాం. ఇదిగో దేవుడి దినాన్ని బలమైన మాట ఇస్తూ ఉన్నాడు. బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ కలిగిన వాళ్ళరా మీ కోటలో మరలా ప్రవేశించడు, 2 అంతలుగా మీకు మేలు చేస్తానని దేవుడు మాట ఇచ్చాడు. 2 అంతల మేలు ఎలాగుందో, ఆయన రాజ్యములో ఉన్నవారికి, ఆయన రాజ్యవారసులుగా ఉంటే 2 అంతల మేలు. నీవు వృధాగా ప్రయాసపడవు. ఎక్కడ ఏది చేసినా, ఎవరికి ఉపకారం చేసినా అది నీకు వస్తుంది. ఎవరికి నువ్వు మాట సహాయం చేసినా అది నీకు వస్తుంది.
ఎక్కడైనా పెట్టుబడి పెట్టినా అది దీవెనగా వస్తుంది. నీ సంతానము నీ దగ్గరే ఉంటుంది. నీ సంతానము నీ చుట్టూ ధ్వజస్తంభాలుగా ఉంటారు. నీకు ధైర్యం ఉంటుంది, నీకు గర్భఫలం ఉంటుంది. నీ పిల్లలకు అపాయం రాదు. అపాయం కలిగి వారికి ఏదైనా డ్యామేజ్ అయిపోవటానికి నువ్వు పిల్లల్ని కన్నావు. నువ్వు కన్న పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు. వారు కట్టుకున్న ఇళ్ళలో వారే కాపురపడతారు. వారు నాటుకున్న ఫలమును వారు అనుభవిస్తారు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని అడగండి, నన్ను ఆశీర్వదించువా, నా గుండె నిండా నువ్వు ఉండు, నీకే నేను స్థానం ఇస్తాను, ఇంకెవరికి ఇవ్వను బాబు, నీవు నా రక్షకుడిగా ఉండాలి, నా ఇంటి యజమానిగా ఉండాలి, నాకు యజమానుడిగా ఉండాలి. అడగండి, ఏం కావాలి యేసయ్యని? నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటానయ్యా, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటున్నాను బాబు, నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. నా పాపాలు క్షమించు, నా ఇంటి వారి పాపాలు క్షమించు, నా తల్లిదండ్రుల పాపాలు క్షమించు, నా అన్నదమ్ములు, నా రక్త సంబంధులు, నా స్వజనుల పాపములు క్షమించు, నా ప్రాంత ప్రజల పాపాలు క్షమించు. పాపాన్ని క్షమించేవాడు యేసయ్య. ఆయనను మీ రక్షకుడిగా స్వీకరించండి. అందరం నమస్కరిద్దాం. తలపైకెత్తండి. మీకేం కావాలో అడగండి. ఎందుకు వచ్చావో, ఏం కావాలని వచ్చావో, నువ్వు ఒక్క ఆశతో వచ్చావు, కానీ ఆయన నిన్ను మనసారా దీవించాడు, నిన్ను 2 ఆశీర్వదించాడు, 2 దీవెన ప్రకటించాడు. ఇక్కడ మీదట నీ కష్టమును అనుభవిస్తావు. అందరం ప్రార్థన చేద్దాం.